హాయ్ అండి, మీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు లేదా ట్రాక్టర్కి సంబంధించిన ఇంప్లిమెంట్లు ఏవైనా సరే స్క్రీన్పై కనిపిస్తున్న మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అయితే పంపండి. వాటిని అయితే మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే బండి యొక్క ప్రైస్, లొకేషన్, డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. ఈ వీడియోలో బండికి సంబంధించిన రైతు యొక్క ఫోన్ నంబర్ కింద ఉన్న టైటిల్లో లేదా డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. హాయ్ అండి, ఈరోజు మనం సేల్కి పెట్టిన బండి వచ్చేసి జాన్ డీర్లో 5042D అండి. బండి బానెట్ మీద వచ్చేసి 45D అని స్టిక్కర్ అనేది ఉంటుందండి. కానీ ఈ ట్రాక్టర్ వచ్చేసి 42D అండి. ఈ ట్రాక్టర్ యొక్క హార్స్ పవర్ వచ్చేసి 42 హార్స్ పవర్తో అయితే ఈ ట్రాక్టర్ అయితే వస్తుంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ 2012 మోడల్ గల ట్రాక్టర్ అండి. ఈ బండి వచ్చేసి బురద వ్యవసాయం అయితే చేసిన బండి అండి. మెట్ట వ్యవసాయంతో పాటు బురద వ్యవసాయం కూడా చేసిన ట్రాక్టర్. బండి యొక్క బ్యాక్ టైర్స్ వచ్చేసి 40% సీల్ టైర్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫ్రంట్ టైర్స్ వచ్చేసి 30% సీల్ టైర్లు అయితే ఉన్నాయండి. మీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు ఇదే విధంగా మన ఛానల్లో ప్రకటించాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అయితే పంపండి. వాటిని అయితే మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము. మీ బండి సేల్ అయిపోయిన వెంటనే మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది తీసివేయబడుతుంది. పాత ట్రాక్టర్లు అదేవిధంగా కొత్త ట్రాక్టర్లు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనం పెట్టిన వీడియో పెట్టినట్టు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి, ప్రతి వీడియో వస్తాయి. ఈ బండి యొక్క ఇంజన్, గేర్ బాక్స్, బ్రేక్స్, అదేవిధంగా హైడ్రాలిక్ ఎటువంటి రిపేర్ అయితే లేదండి. మంచి రన్నింగ్ కండిషన్లో ఉంది. చూడడానికి మాత్రం ఈ ట్రాక్టర్ యొక్క మడ్గార్స్ మాత్రం కొంచెం కంప్లైంట్ అయితే ఉన్నాయి. మడ్గార్స్ వరకు బండి కూడా ఎక్కడ ఎటువంటి రిమార్క్ అయితే లేదండి. ఈ బండికి సంబంధించిన పేపర్లు కూడా అన్నీ ఆల్ క్లియర్గా అయితే ఉన్నాయండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ ట్రాక్టర్ సేల్కి పెట్టిన లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం, క్రోసూరు లోకల్లో అయితే సేల్కి పెట్టడం అయితే జరిగింది. ఈ ట్రాక్టర్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ లేదా ఈ లొకేషన్కి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బండి ఇంజన్, గేర్ బాక్స్, బ్రేక్స్, అదేవిధంగా హైడ్రాలిక్ పేపర్స్ కూడా చెక్ చేసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. ఈ బండికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది కింద ఉన్న టైటిల్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఉంటుంది. దయచేసి గమనించండి. ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దండి. ఈ ట్రాక్టర్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయగలరు. ఈ ట్రాక్టర్ సేల్ అయిపోయిన వెంటనే రైతు యొక్క ఫోన్ నెంబర్ అనేది టైటిల్ నుంచి అదేవిధంగా డిస్క్రిప్షన్ నుంచి నంబర్ అనేది తీసివేయబడుతుంది. ఈ బండికి చెప్తున్న రేటు వచ్చేసి 2,90,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. 2,90,000 రూపాయల అమౌంట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. బండి ఇంజన్, గేర్ బాక్స్, బ్రేక్స్, అదేవిధంగా పేపర్స్ కూడా చెక్ చేసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ఈ బండికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది కింద ఉన్న టైటిల్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఉంటుంది. దయచేసి ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దండి. ట్రాక్టర్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయగలరు. ఈ బండి మీద వచ్చేసి 45 అని ఉంటుంది, కానీ ఈ ట్రాక్టర్ వచ్చేసి 42D అండి.